నమస్కారం. నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎద్దుల. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం 3 కొత్త జిల్లాలు. సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. నేడు మరోసారి సమావేశం. నేతలు చెబితేనే ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరు చేరుస్తారా? మంత్రివర్గ ఉపసంఘం మరెందుకని ప్రశ్నించిన సీఎం చంద్రబాబు నాయుడు. ఆయుధాలను వదిలేస్తాం, కాల్పులు విరమించండి. ఫిబ్రవరి 15 వరకు గడువు కోరుతూ మావోయిస్టుల ప్రతిపాదన. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ల సీఎంలకు వినతి. పీఎల్జీఏ వారోత్సవాలను నిలిపివేస్తున్నట్టు అనంత ప్రవక్తే పేరిట లేఖ. నేడే రామాలయంపై ధ్వజారోహణం ఆవిష్కరిస్తున్న ప్రధాని మోదీ. 100 టన్నుల పూలతో కోవెల ముస్తాబు. సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్. ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. 7 దేశాల ప్రధాన న్యాయమూర్తుల రాక. తొలి రోజే 17 కేసులు విచారించిన సీజేఐ. దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత. షోలేతో బాలీవుడ్లో తిరుగులేని గుర్తింపు. రొమాంటిక్, యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ధి. డిమాండ్ ఆధారిత పంటలు వేయండి. రైతన్న మీకోసం ప్రారంభోత్సవంలో మంత్రి అచ్చెన్నాయుడు. కేసు రాజీ జరుగుతుంటే మీరేం చేశారు? టీటీడే పూర్వ వీజీఓ గిరిధర్పై సిఐడి బృందం ప్రశ్నల వర్షం. పరకామణి కేసు దర్యాప్తు వేగవంతం. కుటుంబం నుంచే నైతికత మొదలు కావాలి. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు. విద్యపై పార్టీల రంగుల ప్రభావం లేకుండా చేశాం, మంత్రి లోకేష్. చిట్టిబుర్రలు, గట్టి ఆవిష్కరణలు. ఈనాడు వైజ్ఞానిక ప్రదర్శనకు విశేష స్పందన. 85 ప్రాజెక్టులను రూపొందించిన 170 మంది విద్యార్థులు. ఎవరి సిమ్ దుర్వినియోగమైతే వారిదే బాధ్యత. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. టెలికాం విభాగం హెచ్చరిక. బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు. 2 రోజుల్లో తుఫాను ఏర్పడే అవకాశం. అడ్డా కూలీలుగా లేపాక్షి హబ్ రైతులు. కర్ణాటక వెళ్ళి పనులు చేసుకుంటున్న వైనం. వైఎస్ హయాంలో దుర్మార్గంగా జరిగిన భూసేకరణే కారణం. ఇప్పటికీ అనేక మంది అందని పరిహారం. బాధితుల గోడు పట్టించుకొని తదుపరి ప్రభుత్వాలు. ఈనాడు, ఈటీవీ క్షేత్రస్థాయి పరిశీలనలలో వెల్లడి. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. కుమారి అరుణ ఎద్దుల.